Oh, hey guys, welcome back to my channel Rayalaseema Ruchulu 11 channel. So after a gap, I am back with another cooking video. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఏం చేయబోతున్నామో తెలుసా మీ అందరికీ. సో ఈరోజు వచ్చేసి నాకు ఇష్టమైన కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే మా మమ్మీ అయితే చేయబోతుంది. సో అది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫుల్ రెసిపీ అయితే ఇందులో అయితే చూపిస్తాను. దీన్ని ఫాలో అయిపోయి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా, ఇక మొదలెడదామా, పదండి. మనమైతే కాలీఫ్లవర్ని బాగా కట్ చేసుకొని మనమైతే వేడి నీళ్ళలోకి వేసి కొంచెం సేపు అయితే పెట్టాలి. సో ఆ తర్వాత వచ్చేసి మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇలాగైతే ప్యాన్ అయితే పెట్టుకొని ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనమైతే అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. చూపిస్తాను, వెయిట్ చేయండి అండ్ పూర్తిగా చూసి ఫాలో అయిపోయి మీరు కూడా చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మనమైతే ఆవాలు అయితే వేసుకున్నాం, తర్వాత జీలకర్ర అయితే వేసుకున్నాం, ఆ తర్వాత ఉద్దిపప్పు అయితే వేసుకున్నాం. సో మీ అందరికి చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ప్రతిదీ ఇదే ఉంటుంది సేమ్. సో తిరువాత అంటే మనకి ఇదే ఉంటుంది కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. సో ఇక్కడ వచ్చేసి మనమైతే కరివేపాకు ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, అవి అయితే వేసుకుంటున్నాం. సో గైస్ ఇప్పుడైతే మనము బాయిల్ చేసుకున్నాం కదా వేడి నీళ్ళలో వేసుకొని కాలీఫ్లవర్ని. సో ఇప్పుడైతే అవన్నీ అయితే మనము దాంట్లోకి అయితే వేసుకోవాలి, చూస్తున్నారు కదా. సో ఇలాగైతే నీళ్ళన్నీ తీసేసి మనమైతే దాంట్లోకి వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో పురుగులు అయితే ఉంటాయి, జాగ్రత్తగా చూసి అయితే వేసుకోండి. అదే పురుగులు ఉంటాయి కాబట్టి అందుకే మనం అయితే వేడి నీళ్ళు. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే కారం, తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మనం ధనియాల పొడి, సాల్ట్ అయితే వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనమైతే వాటర్ అయితే వేసుకున్నాము. సో ఇది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మనమైతే పెట్టుకోవాలి. ఇదైతే చాలా సేపు అయిన తర్వాత మనకైతే ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో ఇది ఫైనల్ అవుట్పుట్. సో ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, కాలీఫ్లవర్ మసాలా కర్రీ. సో ఇలాగే చేసుకోండి మీరు, ఇదే కలర్తో బాగా కారము అన్నీ వేసుకొని చేసుకోండి. ఈ షార్ట్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయినారు అంటే ఖచ్చితంగా మీరైతే ఇది బాగా టేస్టీగా వస్తుంది, మేము చేసుకున్నట్టే. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే కొత్తిమీర అయితే గార్నిష్ అయితే చేసుకోవాలి.